హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నువ్వుల లడ్డు అయితే చేయబోతున్నాను. నువ్వుల లడ్డు అసలు ఆరోగ్యానికి ఎంత మంచిదనంటే నడుము నొప్పి ఉన్న వాళ్ళకైతే ఇది బెస్ట్ మెడిసిన్ అనేది అయితే చెప్పొచ్చు. అసలు ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయంటే నువ్వులలో పిల్లలకు కూడా పెట్టొచ్చు. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న పిల్లలకైతే పెట్టొచ్చు అన్నమాట. మనము ఎక్కువగా బయట తీసుకుంటూ ఉంటాం కదా, పిల్లలకి హెల్తీగా పెట్టాలి, మనము ఈ నువ్వుల లడ్డు బయట కొంటేనే బెటర్ అట్లా ఇలా అనేసి మనం ఆలోచిస్తూ ఉంటాం. కొంచెం మనకు టైం ఉండదు కాబట్టి. కాకపోతే కొంచెం టైం తీసుకొని మన ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇస్తే పిల్లలకి కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. బయట వాళ్ళు ఎలా చేస్తారో ఎలా ఉంటుందో అనేదైతే కొంచెం మనకి ఉంటుంది కదా. ఈ మధ్య ఏంటో బ్రెడ్ కొందామన్నా కూడా అన్నిట్లోనూ కల్తీయే జరుగుతుంది. సో కొంచెం ఆలోచించండి. ఇంట్లోనే ఇలా ఈజీగా నువ్వుల లడ్డు అయితే చేసేసుకోండి. ఈ నువ్వులు మనకి ఎంతో మంచివి. జుట్టుకి కానీ మన హెల్త్కి కానీ చాలా మంచిది అన్నమాట. పిసిఓడి వాళ్ళకి కూడా ఇది బెస్ట్ మెడిసిన్ అనేది అయితే చెప్పొచ్చు. ఇప్పుడు నేను 2 కప్పులు నువ్వులనైతే తీసుకొని ఇలా దోరగా వేయించుకున్నాను అన్నమాట. ఈ వేయించుకున్న నువ్వులని ఇలా పక్కకైతే పెట్టేసుకున్నాను, ఒక ప్లేట్లోకి తీసేసుకొని. ఇప్పుడు నేను ఏ కప్పుతో అయితే నువ్వులనైతే తీసుకున్నానో సేమ్ అదే కప్పుతో అయితే బెల్లంనైతే తీసుకొని అందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోయండి. అక్కడ నాకు అంత దొరకలేదు కాబట్టి, అంటే నేను వీడియో తీస్తున్నాను కదా అనేసి అయితే నేను మగ్గుతోనే పోసాను. మీరు ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే తీసేసుకోండి. అది పాకం పట్టుకోవాలి. ఇక ఇలా పాకం వచ్చిన తర్వాత ఫస్ట్ పాకం వచ్చిందా రాలేదా, మనకి సరిపడా పాకం ఉందా లేదా అనేది అయితే చూసుకోవాలి. గట్టి పాకం అయితే రావాలన్నమాట నువ్వులకి. ఎందుకంటే కొద్దిగా లూజుగా అయినా కూడా అది అనేది పట్టుకోదు, గ్రిప్ ఉండదన్నమాట లడ్డుకి. ఇలా ఒక కప్లో చల్లటి వాటర్ తీసుకొని అందులోకి ఇలా బెల్లంని ఒక చిన్న డ్రాప్ వేస్తే ఇలా అవుతుంది. ఇలా వచ్చిన బెల్లంని పర్ఫెక్ట్గా వచ్చిందా రాలేదా అనేసి అయితే చూడండి. ఆ గిన్నెకి ఇలా కొట్టగానే టక్ టక్ అనే సౌండ్ అయితే వస్తుందన్నమాట. అలా సౌండ్ వచ్చిందనంటే మనకు పర్ఫెక్ట్గా పాకం అనేది అయితే వచ్చిందనమాట. ఇప్పుడు ఈ పాకంలోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్ పుట్నాలనైతే తీసుకున్నాను. మీకు అందరికీ తెలిసే ఉంటుంది పుట్నాలు. నేను అలాగే వేసుకున్నాను, వేయించుకోలేదు. ఇప్పుడు మనం వేయించి పక్కకు పెట్టుకున్న నువ్వులనైతే అందులోకి వేసుకున్నాను. ఇది సిమ్‌లో పెట్టి చేసుకోండి. ఇలా మొత్తంనైతే కలుపుకొని వేడి మీద ఉన్నప్పుడే చల్లటి వాటర్ పక్కన పెట్టుకొని చల్లటి వాటర్‌లో చేయి ముంచుతూ ఇలా ముద్దలాగా చేసుకోండి, లడ్డులాగా చేసుకోండి అన్నమాట. ఇలా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇలా లడ్డులాగా చేసేసి పెట్టుకోవడమే. చాలా ఈజీ అండ్ హెల్తీ ఆ లడ్డు అన్నమాట. మీరు కూడా మస్ట్‌గా ట్రై చేసి నాకైతే కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేసి చెప్పండి. ఇది మనకి హెల్త్‌కి మంచిది కాబట్టి చేసుకొని